చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రశస్తమైన దేవుని వెలుగు మీ ముందు ప్రకాశించునుగాక. మార్గము మీద వెలుగై ప్రభువు నిలిచి తప్పుదారిలో వెళుతున్న మనల్ని సక్రమమైన మార్గంలో ప్రభువు నడిపించునుగాక. దేవునికి స్తోత్రం చెప్దా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వర్లరా, కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు ఆలకిద్దాం. చాలామంది లోకంలో అనుకున్న మాట ఏంటంటే, యవన కాలం ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు వారి కండబలం గురించి, గుండె బలం గురించి, ధైర్య సాహసాల గురించి, అసలు నాకంటే గొప్పోళ్ళు లేడు, నాకంటే బలశాలి లేరు, నాకంటే పలుకుబడి ఉన్నవాళ్ళు లేరు, నాకంటే గొప్ప ధైర్యం ఉన్నవాళ్ళు లేరు, నేనే అందరిలో ఎక్కువ అనే మాట తరచుగా కుర్రకారులో వినపడతా ఉంటుంది. కారణం ఉడుకు రక్తం కాబట్టి. అది కొంచెం ఆ యవన దశ మారేసరికి కొంచెం పరిస్థితి కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. ఈ మాటలన్నీ తగ్గుతాయి. ఇంకొంచెం ముసలితనానికి వచ్చేసరికి సర్లే నాయన, పోన్లే బాబు, అయ్యా అనే మాటలు వస్తాయి. ఒకప్పుడు ఎవర్రా అనేదానికను ఎవర్రా బాబు, ఎవరండి అనేదానికి తేడా లేదు. అట్లా యవన కాలం నుంచి చిన్నపిల్లడప్పుడు కొద్దిగా ఒక రకంగా బాగానే ఉంటుంది. చిన్నపిల్లడప్పుడు ఎచ్చులుగా చేయడం, ఎక్స్ట్రాలు చేయడం, అందరి ముందు కొద్ది కొద్దిగా ఎగిరిపడడం, ఇటువంటివి ఉంటాయి. కొంచెం యవనం వచ్చేసరికి అది కాస్త మిడిసిపాటు అవుతుంది. ఆ తర్వాత కొంచెం కుటుంబ వ్యవహారిక పరిస్థితి వచ్చేసరికి అప్పుడు వరకు ఎంత గట్టిగా ఈ బీభత్సం మనోడు చేసినా ఆ కుటుంబ స్థితిగతులు వచ్చేసరికి రాను 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 కొంచెం కొంచెం తగ్గి, కొంచెం కొంచెం తగ్గి, కొంచెం కొంచెం కోపం అణుచుకొని, కొంచెం కొంచెం తగ్గించుకొని అట్లా కొనసాగించబడతారు. అదే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యి ఆ స్థితికి వచ్చేసరికి సరేలే నాయనా, అలాగేలయ్యా, అట్లనయ్యా, ఈ పరిస్థితి వస్తుంది. అంటే మనిషి తన మనుగడలో కొన్ని కొన్ని కార్యకలాపాలు తన వయసును బట్టి మాట్లాడడం, తనకున్న ధైర్యాన్ని బట్టి, ఆ రోజు కలిగి ఉన్న బలాన్ని బట్టి మాట్లాడడం, ఇవన్నీ సహజంగా జరుగుతూ వస్తాయి. సరే ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున ఒక గొప్ప భక్తుని పరిచయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఏదేమైనా పరిశుద్ధాత్ముడు మనతో ముచ్చటించునుగాక, దేవుడే మనతో మాట్లాడునుగాక. మాట్లాడిన మాటకు చెవికి గొప్ప జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. బైబిల్లోంచి ఒక మాట చదువుదాం. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి కొన్ని వాక్యాలు చదువుదాం. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. థ్యాంక్ యూ జీసస్. యెహోవా అబ్రాహాముతో ఈ విధంగా మాట చెప్తూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను ఏదైతే నీకు చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళు. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక 3 మాటలు అక్కడ మనకి కనిపిస్తూ వస్తాయి. కానీ అది రాయక మునుపు అబ్రహాము గారి చరిత్ర ఏంటి, అబ్రహాం యొక్క జీవితం ఏంటి అనే కొన్ని మాటలు నేను మీకు టూకీగా వివరిస్తాను. నా ప్రియమైన వర్లరా, అబ్రహాము తన జీవిత అనుభవంలో చాలా విషయాల్లో కాస్త లోక పరిజ్ఞానము, అసలు ఇది ఎట్లానే ఎందుకు చేయాలి, ఇప్పుడు నలుగురు 4 మాటలు చెప్పారు, ఆ 4 మాటలు ఈ విధంగానే ఎందుకు పాటించాలి అనే మనస్తత్వం కలిగిన వాడు. ఇతను ఏం చేసేవాడంటే, తన తండ్రి కొన్ని ఆలోచనలు కలిగి నడిపించబడుతూ ఉండేవాడు. అరే అబ్రామా, నాయనా, ఇదిగో ఈ పని ఎట్లా చేయాలరా, ఈ వర్క్ ఎట్లా చేయాలరా, ఈ విషయం ఎట్లా చేయాలరా, ఇదిగో ఇది ఈ విధంగా నడిపించబడితే బాగుంటుందిరా అని ఇట్లా కొన్ని మాటలు చెప్తూ వచ్చేవాడు. అయితే అబ్రహాము మారు మనసు పొందక మునుపు, అబ్రహాము సజీవుడైన యేసుక్రీస్తుని తెలుసుకోక మునుపు, ఒక బొమ్మలు చేసుకొని అమ్ముకునే ఒక కుటుంబంలో పుట్టినవాడు. జాగ్రత్తగా గమనించండి. అయితే విషయం ఏంటంటే, ఈ విధంగా నడిపించబడుతూ ఉండగా థ్యాంక్ యూ జీసస్.
ఉండగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ విధంగా నడిపించబడుతూ ఉండగా అబ్రాహాము తన జీవితం అనుభవాల్లో యేసుక్రీస్తును తెలుసుకోక మునుపు, యేసుక్రీస్తు వద్దకు రాక మునుపు, అనగా సజీవుడైన యేసయ్య ఎట్లా ఉంటాడు, లేదా సజీవుడైన దేవుడు ఎట్లా ఉంటాడు అని వెదుగుతూ ఉన్నాడు. వెదుగుతూ ఉండగా ఇతనికి కొన్ని విషయాలు తారసపడ్డాయి. చాలా రోజుల నుంచి నాకు ఒక అభిలాష, నిజమైన దేవుడు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటాడు, నా మనసులో ఒక కోరిక ఉంది, నిజమైన దేవుడు ఎవరు, ఏ విధంగా ఉంటారు అని తెలుసుకోవాలని ఒక అభిలాష మనసులో. అయితే వీళ్ళ నాన్నగారు, అనగా అబ్రాహాము వాళ్ళ నాన్నగారు తెరహు, ఇతను ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ వంశ పారంపర్యాచారంగా బొమ్మలను చేసి ఆ బొమ్మలతో ఆ బొమ్మలను అమ్ముకొని వ్యాపారం చేసుకొని పొట్ట నింపుకునేవాళ్ళు. అది విగ్రహాలైనా, దేవతా విగ్రహాలైనా, మామూలు మట్టి బొమ్మ, వేరే బొమ్మలైనా, ఆడుకునే బొమ్మ, ఏదో బొమ్మలు చేసుకొని అవి అమ్ముకొని వాటికి రంగులు వేసుకొని అమ్ముకొని వాళ్ళు భుక్తిని పొందేవాళ్ళు. నా ప్రియమైన వాళ్ళరా, ఇది జరుగుతూ ఉండగా ఒక రోజున వాళ్ళ తండ్రి అయిన తెరహు గారు ఏం చేశారంటే అబ్రాహాముకి ఒక మంచి కర్రనిచ్చి, ఒరే అబ్రామా, ఇదిగో ఈ కర్ర పట్టుకుని అటు కూర్చోరా, ఎందుకు నాయనా ఇట్లా నన్ను కూర్చోబెడతానంటే, నేను వెళ్ళి అంత దూరం బోరింగ్ ఉందిరా, బోరింగ్ పంపు, అక్కడ నేను భోంచేసుకొని వస్తాను, కొంచెం నాకు అన్నం తినేసి వస్తాను రా, తర్వాత నువ్వు వెళ్దువు కానీ, ఇది పరిస్థితి, నువ్వు శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు నాయనా, ఇది నాయన సంగతి అని చెప్పి చెప్పాడు. చెప్తే అబ్రాహాంకు అప్పటి నుంచే వెతుకుతా ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడు అబ్రాహాము? నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు మనుషులతో మాట్లాడతాడా, దేవుడు అంటే అర్థం ఏంటి, దానికి పరిపూర్ణమైన నిర్వచనం ఏంటి అని ఈ విధంగా మాట్లాడుతూ అందరినీ అది అడుగుతూ వాళ్ళని అడుగుతూ చేస్తూ ఉన్నారు. ఎవరు దానికి సరైన సమాధానం చెప్పాల. అయితే విషయం ఏంటంటే, ఈ నాన్నగారు కూర్చోబెట్టి వెళ్ళాడుగా, ఇక అబ్రాహాం ఏం చేశాడంటే అక్కడ ఉన్న దేవతామూర్తుల కొన్ని బొమ్మలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుని వాళ్ళ అమ్మకం అదేగా, వాళ్ళ వృత్తి అదేగా, అది చేసుకుని పోతే మొత్తానికి అక్కడ కూర్చొని ఈయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కర్రతో చిన్న బొమ్మలన్నింటినీ పగలగొట్టి పెద్ద బొమ్మ చేతిలో కర్ర పెట్టాడు. చూడండి నేను తెలివి, చిన్న బొమ్మలన్నింటినీ పగలగొట్టి పెద్ద బొమ్మ చేతిలో కర్ర పెట్టాడు. కర్ర పెడితే పెద్ద బొమ్మ మాత్రమే ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న అన్నం తిని కాసేపు అట్లా రసించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ బొమ్మలన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఏమండి, ఈ బొమ్మలన్నీ పెద్ద పెద్ద కర్ర చేతులు మాత్రం ఇట్లా కర్ర ఉంది. కర్ర ఉండేసరికి వాళ్ళ నాన్న అడిగి, రే ఏందిరా బొమ్మలను పగలగొట్టేవేందిరా అని అడిగితే, నానా నీ తోడు నానా, నాకు తెలియదు అసలు, గాడిదా వెధవ పని చేసేవారా అని తిట్టడం మొదలుపెట్టాడు. నానా ఇదిగో నువ్వు ఊరికి నన్ను తిట్టబగ్గానే ఒక మాట చెప్పేది నువ్వు, ఏందిరా చెప్పు, ఏంటో చెప్పు, ఇదిగో ఈ పెద్ద దేవుడు కోపం వచ్చింది నాన్న, పెద్ద దేవుడు కర్ర తీసుకొని చిన్న దేవుళ్ళను టప కొట్టేశాడు. వాళ్ళందరూ చచ్చిపోయారు. పెద్ద దేవుడు కాబట్టి, బలం ఉన్న దేవుడు కాబట్టి నుంచొని ఉన్నాడు. ఇది పరిస్థితి. అంటే ఒరే అబ్రాంగా, ఎవరికి చెబుతున్నావురా నువ్వు, దానికి మట్టి పిసికింది ఎవర్రా, నేను, మట్టి కాలుతో దొక్కింది ఎవర్రా, నేను, దానికి రూపం చేసింది ఎవర్రా, నేను, దానికి రంగులు వేసింది ఎవర్రా, నేను, అందంగా వాటిని తయారు చేసింది ఎవరు, నేను, అమ్మా వాటిని తయారు చేసింది నేను. మరి ఇప్పుడు వాటికి జీవం ఎక్కడదరా, వాటికి లేచి వచ్చి కొట్టుకునేది ఆ ధైర్యం, ఆ ఓపిక అవి ఎక్కడేరా, కథలు కదా, బొమ్మలు కదా అయ్యి అని చెప్పి అన్నాడు. నానా మరి ఇప్పుడు మనం గంపలో పట్టుకొని వీటన్నిటిని దేవుడు బొమ్మలు నమ్ముతున్నాం కదా, ఎట్లా నానా, ఎట్లా? మరి ఇప్పుడు దేవుడు బొమ్మలు కొనుక్కెళ్ళి వాళ్ళు పూజ చేసుకునేది చేస్తున్నారు, అయిపోతుంది. మరి జీవం లేదని నీకు తెలిసింది, మరి జీవం గల దేవుడు ఎవరు? వాళ్ళ నాన్న అడిగాడు, అంతకుముందు చెప్పలా, నీకెందుకు ఎంత లేవు, నీకెందుకురా,
అని. కొద్ది రోజుల తర్వాత ఇక ఎవరిని అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వ్యర్థమని అబ్రాము ఒక సొంత ప్రయత్నం చేశాడు. ఏంటి సొంత ప్రయత్నం అంటే, అబ్రాము వాళ్ళ నాన్న అడగడం ఆపేసి, వాళ్ళ బంధువులు అడగడం ఆపేసి, వాళ్ళ స్నేహితులు అడగడం ఆపేసి, ఎదురుగా కనపడిన వాళ్ళు అడగడం ఆపేసి ఒక పని చేశాడు. ఏం పని ఇదంటే, ఆ పని ఒకటే, నిజమైన దేవుడా నీవుంటే నాకు తారసపడు, నిజమైన దేవుడా నువ్వుంటే నాకు కనపడు, నిజమైన దేవుడా నువ్వుంటే నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి అని ఒక వైరాగ్యంతో, ఒక ఆలోచనతో ముందు కొనసాగించబడడం మొదలుపెట్టాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక రోజున నిజమైన దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అబ్రహాంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అబ్రామా అబ్రామా, ఏయ్ ఎవరు నన్ను పిలిచింది, ఏయ్ అని వెతుక్కుంటున్నాడు. అబ్రామా అబ్రామా, ఎవరు నన్ను పిలిచింది, ఎవరు పిలుస్తున్నారు, నేనే నీవు వెతుకుతున్న నిజమైన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను నువ్వు వెతుకుతున్న నిజమైన దేవుణ్ణి అని చెప్పి మాట్లాడగానే దానికి అబ్రాహాం రిప్లై ఇవ్వడం, అయ్యా ఎవరు నువ్వంటే, నేను ఉన్న దేవుణ్ణి, ఉన్నవాడు అనే దేవుణ్ణి, నేను నీ ముందు ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి, నీతో మాట్లాడే దేవుణ్ణి అని చెప్పగానే అబ్రాహాం ఒక్కసారి నిబరిపోయి, ఇంతవరకు నేను చాలా చూశానయ్యా, చాలా వెతికానయ్యా, ఎన్నో దగ్గరికి వెళ్ళి అడిగానయ్యా, నాకెవరు సమాధానం చెప్పలా, నాతో ఎవరు ఈ విధంగా మాట్లాడలా, నువ్వే నాతో మాట్లాడుతున్నావు, నీ కనుక నీవే నిజమైన దేవుడువు. దేవునికి స్తోత్రం చెప్దాం. నీవే నిజమైన దేవుడు, నేను నమ్ముచున్నాను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చేసాడు. దేవుని దగ్గరికి వచ్చి ఒక్కసారి దేవునికి సాగిలపడి, అయ్యా చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు, నేనేం చేయాలి, నేను నీతో అంటుకట్టబడి నడిపించబడాలనుకుంటున్నా, నీతో లీనమై నడిపించబడాలనుకుంటున్నా, నీ దగ్గరికి రావాలనుకుంటున్నా, నువ్వే నిజమైన దేవుడిని నేను నమ్ముతున్నాను, నా పరిస్థితి ఎట్లా మారుతుంది, నా జీవితం ఎట్లా మారుతుంది, నన్ను నువ్వు ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావు చెప్పు, ఏ విధంగా నన్ను నడిపించాలనుకున్నావు చెప్పు అని చెప్పి ఆలోచనతో దేవునితో అబ్రాహాం మాట్లాడడం, అబ్రాహాంతో దేవుడు మాట్లాడడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ జరుగుతూ ఉన్న సందర్భాలలో మాట్లాడిన ఒక మాటే ఈ రోజున మనం చదువుకున్నాం. ఏంటి మాట అంటే, మరొక్కసారి 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మొట్టమొదటి మాట, దేవుడైన యెహోవా అబ్రహాంని పిలిచి, యెహోవా ఎవరి గురించి చెప్తున్నాడు, నీవు లేచి, జాగ్రత్త, నీ దేశము నుండి. ఇప్పుడు దేవుని చేత ఒక మనిషి ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము జీవితంలో జరిగిన ఈ 3 అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఈ 3 అనుభవాలు మనకు అవసరం. అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు? అబ్రాహాము వాళ్ళ నాన్న కంటే, వాళ్ళ తాత కంటే, వాళ్ళ అన్నదమ్ముల కంటే ఎందుకు ప్రఖ్యాతి నొందాడు? అబ్రాహాము తన వారి అందరికంటే, తన బంధువుల కంటే, తన స్నేహితుల కంటే, శ్రేయభిలాషుల కంటే, వారందరికంటే ఎందుకు మరి ఎక్కువ దీవెన పొందాడు అని అంటే ఒకే కారణం ఒకటి ఉంది. ఆ కారణం చేత అబ్రహాము దీవించబడ్డాడు. ఈ రోజున అవి 3 మాటలు, ప్రభు చెప్పిన 3 మాటలు తూచా తప్పకుండా అబ్రహాము పాటించాడు. ఆశీర్వాదానికి వారసుడిగా మారి అవిశ్వాసులకు తండ్రిగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం గమనిస్తూ వస్తే అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట, అబ్రహాము అడిగాడు, దేవా నేను ఆశీర్వదించబడాలి అంటే నా జీవితం ఏ విధంగా ఉండాలి, నేను నీతోనే ఉండాలంటే నా బ్రతుకు ఏ విధంగా మారాలి, నేను నీతోనే కాలయాపన చేయాలి అంటే నా జీవితం ఏ విధంగా మార్పు చెందాలి, ఒకసారి నాకు చెప్పవా అని ప్రభువుని అడిగితే ప్రభు చెప్పాడు, అబ్రహామా నేను నీతో చెప్తున్న మొట్టమొదటి మాట, నీ దేశము నుండి, రెండవ మాట నీ బంధువుల యొద్ద నుండి, మూడోది నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను ఏ దేశమైతే నీకు చూపిస్తానో అక్కడికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా.
ఇప్పుడు చదివిన 3 మాటలు చకచక మనం జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారం నడిపించబడ్డానికి పరిశుద్ధాత్ముడు మనకు ద్వారము తెరువునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లారా, మొట్టమొదటి మాట, మొదటి వాక్యం, యెహోవా చెప్పాడు, నీ దేశము నుండి నువ్వేం చేయాలి? బయలుదేరి బయటికి రావాలి. ఏమండి, నా దేశం నుంచి నేను బయలుదేరి బయటికి ఎట్లా వస్తానండి? అది ఎట్లా జరుగుతుందండి? నాకు ఇల్లు ఉంది అక్కడే కదండి, నాకు ఆలోచన ఉంది అక్కడే కదండి, నా తోబుట్టినోళ్ళు ఉన్నారు అక్కడే కదండి, నా రక్త సంబంధికులు ఉన్నారు అక్కడే కదండి, నేను అందరూ నివసిస్తుంది అక్కడే కదండి, చిన్నప్పటి నుంచి నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, ఒక వ్యాపారం పెట్టుకున్నాను, అంతా బాగానే ఉందండి, ఇప్పుడు నేను దాన్ని వదిలిపెట్టి రమ్మంటే ఎట్లా వస్తానంటారా? నిజమైన అర్థం ఇది కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ దేశము నుండి, అనగా దేహము దేశానికి పోలవబడింది. నీ దేహము దేశానికి పోలవబడింది. ఈ దేశములో చెడ్డ పరిస్థితులు, చెడ్డ అనుభవాలు, ఈ చెడ్డ రకరకాల సందర్భాలు, ఈ పరిస్థితులన్నీ కూడా బయటికి పోవాలి అంటే ఈ దేశంలో ఉన్న చెడుతనము నుంచి నువ్వు బయటికి రావాలి అని దాని అర్థం. దేశము నుంచి బయటికి రావాలి అనగా శరీర కార్యాలు, శరీరమే దేశానికి పోలవబడింది. 108వ వాక్యంలో దేశము అనగా నీ దేహమే, నీ దేహము దేశానికి పోలవబడింది అనగా దేశంలో ఉన్న పాపం, దేశంలో ఉన్న వక్రీకరమైన బుద్ధి, దేశంలో ఉన్న వ్యతిరేకత, దొంగతనములు, లంచము తీసుకునేది, వ్యర్థమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా నీ లోపల నుంచే పుడతాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలోను, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు రాయబడుతూ వస్తాయి. నీ శరీర కార్యాలు ఏంటి, నీ శరీరంలో మొదలవుతున్నాయి ఏంటి, నీ శరీరంలో ఏమేమి ఉంటాయి ఒకసారి చదువుదాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చదువుదాం ఒకసారి. దేశం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, దేశంలో ఉన్నాయి ఏంటో మనకు అర్థమవుతుంది. 5:16 జీసస్ యేసు రక్తం, యేసు రక్తం. 19వ వాక్యం, శరీర కార్యములు అనగా 101వ కీర్తన 8వ వాక్యం రాసి ఉంటుంది, దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరిస్తాను అంటే దాని అర్థం ఏంటంటే, ఇది దేశమైతే ప్రతిరోజున నువ్వు మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని బట్టి ఈ దేశంలో ఉన్న శరీర కార్యాలను, ఈ దేశంలో ఉన్న పాప కార్యాలను, ఈ దేశంలో ఉన్న వక్రీకరించే కార్యాలను, వంకరకరమైన కార్యాలను, వీటన్నిటిని నువ్వు జయించాలంటే ప్రతిరోజున మోకరించాలి. ఈ దేశము అనగా ఈ శరీరము, ఈ శరీర కార్యములు అనగా మానవ సంబంధమైన కార్యాల్లో నిమగ్నమైపోయిన ఈ దేశంలో, ఈ శరీరంలో ఉంటున్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలేంటి? ఒకవేళ ఆ వ్యతిరేకమైన కార్యాలు ఒక్కసారి టూకీగా గుర్తుపెట్టుకోండి. నువ్వు మోకరించి ప్రార్థన చేయాలని చెప్పి అనుకుంటావు, నీ ఆత్మ నీకు ప్రేరేపణ కలిగి చేస్తూ ఉంటుంది. శరీరం ఏమంటుంది, అమ్మాయి 4 ఏళ్ళ టైం అయింది, 5 ఏళ్ళ టైం అయింది, పడుకోకసేపు, అబ్బా లేవలేకపోతున్నాను, కాళ్ళని లాక్కుపోతున్నాయి, ఇదిగో జుట్టంతా పీక్కుపోతుంది, ఇది పరిస్థితి అని చెప్పి ఒక కన్ఫ్యూజన్. ఆత్మ అయితే లేవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో లీనమవ్వాలి. ప్రభు ఈ పగలంతా నేను ఏ విధంగా నడిపించబోతున్నాడో నేను తెలుసుకోవాలి, కృప గురించి కనిపెట్టాలి అని నీ ఆత్మ కనిపెడతాను సిద్ధపడుతూ ఉంటే నీ శరీరం ఏం చేస్తుంది? చేద్దాంలే ప్రార్థన, చూద్దాంలే. ఆత్మేమో అమ్మా ఎక్కువ నీకు పౌష్టికాహారం బీభత్సంగా ఏం అవసరం లేదు, తగుమట్టుకు చాలు అంటే నీ శరీరం ఏం కోరుకుంటుంది? ఈరోజు చికెన్ బిర్యానీ తిందాం, రేపు మటన్ బిర్యానీ తిందాం, ఎల్లుండి రొయ్యలు తిందాం, ఆ తర్వాత రోజు ఇంకేదో తిందాం అని చెప్పి ఈ విధంగా లాగుతూ ఉంటుంది శరీరం. అవునా? శరీరం ఇప్పుడు హోటల్కి వెళ్తాం, బయటకు రోడ్డున అట్లనే సిటీలోకి వెళ్తాం, అక్కడ మనకి గుమగుమలాడే చికెన్ బిర్యానీ కనపడుతుంది. ఏమనిపిస్తుంది మనకి? అమ్మా అబ్బే చికెన్ బిర్యానీ వద్దండి, శరీరానికి అనారోగ్యం వద్దు అనిపిస్తుందా? ఏమ్మా ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? అబ్బే చికెన్ బిర్యానీ నాట్ అలౌడ్, ఓకే చిచ్చి అంటావా? ఒకవేళ నీ పక్కనున్న వాళ్ళు ఎందుకురా మనకి చికెన్ బిర్యానీ అన్నా కానీ వాడు కూడా గుడకలేస్తూనే ఉంటాడు, వాడు కూడా తినాలనే. ఇద్దరు కలిసి పోయి ఆ హోటల్లో యేసు రక్తమయ్యని కూర్చొని ఏం ఆర్డర్ చేస్తారు చివరికి? అది బాగుంది చికెన్ బిర్యానీ, ఒక ప్లేట్ పట్టరా, రేపటి నుంచి మానేద్దాంలే మళ్ళీ. అంటే ఈ శరీరానికి ఏం కోరిక?
ఏయ్ 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 ఈరోజు చికెన్ బిర్యానీ తిన్నావు, రేపు పొద్దున వద్దంటావా? 10 రోజుల తర్వాత వద్దంటావా? ఒక 20 రోజుల తర్వాత ఆపుతావా? జలగకి 2 కుమారులు కలరు, సరే కుమార్తెలు కలరు. వాళ్ళకేంటి పేర్లు? ఎమ్మో 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 ఎమ్మో. ఎయ్ బిర్యానీ లోపలై, ఎయ్ మటన్ బిర్యానీ లోపలై, పీతలై, ఎయ్ అంత వెయిటివే లోపల. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఏ విధంగా మన జుట్టు పెరుగుతుందో అదే విధంగా కోరికలు పెరుగుతూ పోతూ ఉంటాయట. దేశం అనగా ఏం చెప్పాను? శరీరం. దేశం అనగా ఈ శరీరం అని చెప్పాను. ఈ శరీరంలో మన లోపల ఉద్భవించే కొన్ని కొన్ని కోరికలు, వాటికి అంతు పొంతు ఉండదు, వాటికి బ్రేకులు బెల్లు ఉండవు. ఇక ఇదే పరిస్థితి పతనే ఉంటుంది. ఈరోజు ఏం కావాలి, రేపేం కావాలి. చేతిలో నీకు చిల్లి గవ్వలు ఉండాలి కానీ, చేతిలో డబ్బులు ఉండాలి కానీ, కొండ మీద కోతులు వచ్చి కూర్చోమంటే కూర్చోదా? అది కూర్చుంటుందో లేదో కానీ నువ్వు మాత్రం భోజనాన్ని కూర్చుంటావు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త మనం ఆలోచిస్తే ఈ శరీరం, ఈ దేశం అనే శరీరంలో కొన్ని కోరికలు ఉన్నాయి. చదువుతాం గలతీయులకు రాసిన 5:19. శరీరంలో అనగా ఇదిగో ఈ దేశం అనే శరీరంలో కొన్ని కార్యాలు స్పష్టంగా బయటకు వస్తాయి. ఏంటి కార్యాలు? ఏమి బయటకు వస్తాయి? ఏమి ఈ శరీరానికి అలవాటు? ఏ కార్యాలు ఈ శరీరంలో ఉన్నాయి? ఏ కార్యాలు ఈ శరీరం ద్వారా బయటకు వస్తాయి? ఈ దేశంలో నుంచి ఏమి బయటకు వస్తాయి? ఏమి బయటకు వస్తున్నాయి భక్తుడు చెప్తున్నాడు. చదువుదాం జాగ్రత్త. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం చెప్దాం. నా ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. వీటిలో చాలా విషయాలు మనకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎక్కువ శాతం భేదాలు దాంట్లో కనపడతాయి. మనలో ఎక్కువ శాతం కనపడే భేదాలు. భేదం అంటే నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నాది తెల్లతోలు, నీది నల్లతోలు, నాకు జుట్టు పొడుగు, నీకు జుట్టు లేదు, ఇంకా నాది ఆ కులమో, నీది ఏ కులమో, నాది ఆ సిటీ, నీది పల్లెటూరు, నాది రిచ్ వీధి, నీది ఏమీ లేని వీధి. ఇదే కదా తేడాలు, భేదాలు. ఇవే కనపడుతుంది. నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు. నాకు అందం ఉంది, నీకు అందం లేదు. నాకు చదువు ఉంది, నీకు చదువు లేదు. నాకు జ్ఞానం ఉంది, నీకు జ్ఞానం లేదు. నాకు పలుకుబడి ఉంది, నీకు పలుకుబడి లేదు. పక్కన ఎదుటి మనిషిని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆడిదేనికి మనకు వస్తాడు నా ముందు అంటావు. నిజానికి ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే, జ్ఞాని మౌనంగా ఉంటాడట, ఏమీ లేనివాడు అరుస్తూనే ఉంటాడట. ఇప్పుడు జ్ఞాని ఎట్లా ఉంటాడు? మౌనంగానే ఉంటాడు. ఏమి లేనోడు అందరూ అదే. మామూలుగా తెలుగులో సామెత ఒకటి ఉంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగే ఉంటుందంట. ఏమి లేని ఇస్తరాకు రైట్ రైట్ రైట్, దాంట్లో కనీసం నీళ్ళు కూడా పెట్టుంటారు వాళ్ళు. నీళ్లు పెట్టినా కదా అట్టనుద్ది. దాంట్లో ఏ నుంచి పోయి అల్లాడబడుద్ది, ఆ నుంచి పోయి అల్లాడబడుద్ది, అక్కడ పడుతూ పోయి. ఎందుకు? కారణం ఏంటి? దాంట్లో ఏమీ లేదు. గుర్తుపెట్టుకుని లోకంలో కూడా ఇదే. వీడు ఎక్కువ ఎక్సెల్ చేస్తున్నాడంటే వీడి దగ్గర ఏమీ లేదని అర్థం, వీడి దగ్గర విషయం లేదని అర్థం. వీడి దగ్గర వినయం ఉంటే విషయం ఉంటుంది. ఏమండి? వినయం ఉంటే, అరే పెద్దోళ్ళు ఏదో చెప్తున్నారా, ఆ మాట విందాంరా, ఆ ఆలోచనకు వద్దాంరా, అది చూద్దాంరా, సరేలే వాళ్ళ మాట విందాం, ఏం పోతుంది, అనుభోగ్యులు కదా, అనుభవంతో చెప్పారు కదా. నీకేం తెలుసమ్మా? ఒకవేళ ఈ పెద్దమ్మ నాకు ఒక మాట చెప్పింది, అయ్యా అట్లా ఉండబాకయ్యా, అట్లా వెళ్ళమాకయ్యా, నీకే తెలుసు మంచం మీద కూర్చునేదానికే, నేను లోకమంతా తిరుగుతున్నా అన్నాను అనుకో, దాని అర్థమైంది. ఆ వెంటనే అర్థమైపోద్ది ఒక మాట. ఏమని? మరి వీడి పైకి తెల్లబట్టలు వేసుకుని కనపడుతున్నాడే కానీ వీడిలో ఏమీ లేదు. అవునా? ఒకవేళ ఆవిడ మాటకి తలంచి, సర్లేమ్మా అట్లనే చేద్దాంలే, అట్లనే చూద్దాంలే, ఏం పోతుంది అని ఆవిడ మాట వినిలేననుకో, దాని అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి, మాట వినుట వలన వినయం ఉందని గుర్తు. మాట వినకపోతే
వాడి దగ్గర ఏమి లేదండి. అది మనం ఆలోచించాల్సింది. సరే ప్రియమైన వాళ్ళరా, ఈ దేశం నుంచి భేదాలు బయటకు వస్తాయి, విమతాలు బయటకు వస్తాయి, మత్తతులు బయటకు వస్తాయి, అల్లరితో కూడిన ఆటపాటలు బయటకు వస్తాయి. అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటి ఆటపాటలు? అల్లరి అనే దగ్గర, అల్లరి ఉన్న దగ్గర దేవుని ఆత్మ పని చేయదమ్మా. దేవుని శక్తి ఒక దగ్గర పని చేయాలంటే, దేవుని ఆత్మ ఒక దగ్గర పని చేయాలంటే అక్కడ పద్ధతి, క్రమము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. అవి లేవంటే దాని అర్థం అక్కడ దేవుని ఆత్మ క్రియ చేయలేదు అని అర్థం. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం గమనిస్తూ కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ రావాలి. ఏ విషయం ఏ విధంగా ఉందో, ఏది ఏ విధంగా నడిపించబడుతుందో, ఏది ఎలా ఉందో నమ్మకమైన పాత్రగా కొనసాగించబడే అయోగ్యమైన క్రైస్తవులుగా ఈరోజు మనముంటే మనము అర్హత సంపాదించుకోగలం దేవుని దగ్గర. ఈ శరీరము దేశమే అయినా దేశానికి పోల్చబడ్డ ఈ దేశములో నా దేవుడు నివసిస్తున్నాడు. చప్పటి కొట్టు గట్టిగా ఒకసారి. నా దేవుడు ఈ దేశంలో నివసించడానికి యోగ్యమైన పాత్రగా నేనున్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. నువ్వు చెప్పలేకపోతే దాని అర్థం ఏంటి? ఈ లోపల శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, చాలా 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 చెప్పబడుతూ వచ్చినాయి. దగ్గర దగ్గర 15 రకాలైన దుర్గుణాలు ఆ ప్రాంతంలో చెప్పబడి రాస్తూ వస్తాడు భక్తుడు. నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలని నేను మీకు గుర్తు చేస్తున్నానంటే, దైవ చిత్తానుసారంగా ఈ శరీరం నుంచి బయటికి రావాల్సింది ఏంటి? మంచా చెడా? చెప్పాలి. మంచా చెడా? మంచి రావాలి. ఇప్పుడు ఏమొస్తుంది? చెడు వస్తుంది. దాని అర్థం ఏంటి? ఈ చెడు విషయాల దగ్గర నుంచి, చెడు అలవాట్ల దగ్గర నుంచి, చెడ్డమైన ఈ కార్యక్రమాల దగ్గర నుంచి, ఈ దేశం నుంచి మనము దూరంగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే దీని అర్థం ఏమని చెప్పాను మీకు? ఈ దేశం, ఏ దేశం? ఈ శరీర కార్యాలు అనబడుతున్న దేశం, ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఆలోచన, ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ పరిస్థితి నుంచి మనం దూరం అవ్వాలి. అనగా దేవునికి విరోధమైన ప్రతి కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందకూడదు. దేవునికి విరోధమైన ప్రతి కార్యక్రమము మన దగ్గరికి రాకూడదు. మనం దాన్ని అనుభవించకూడదు, దాన్ని మనం ఏలకూడదు. దేవునికి విరోధమైన శరీర కార్యం అనేది అది మన దగ్గర నుంచి దూరం అయిపోవాలి. సుస్పష్టంగా ప్రభు వాక్యం సెలవిస్తుంది, అబ్రామా నువ్వు నీ దేశం నుంచి బయటికి రావాలి. నీ దేశం నుంచి బయటికి రావాలి. ఏంటి ప్రభువా దేశం నుంచి బయటికి రమ్మంటున్నావు? ఇదిగో నేను ఇక్కడే కదా ఉండేది. ఏంటి ప్రభువా, ఏంది పరిస్థితి అంటే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఇగో నీ దేశం అనగా శరీరము, ఈ శరీర కార్యాలు, శరీర సంబంధించిన అనుభవాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నిన్ను నీతి అనబడుతున్న స్థితి నుంచి, న్యాయం అనబడుతున్న స్థితి నుంచి, దేవుని సన్నిధి అనబడుతున్న ఈ స్థితి నుంచి నిన్ను దూరంగా లాగేస్తాయి. శరీర కార్యాలు, పాప సంబంధమైన ఇచ్చలు ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్న ఈ కార్యాలు నీ దగ్గర నుంచి ఆ నీతి అనేది అనబడి లాగేసుకోకూడదంటే, దేవుని సంకల్పం అనేది నీ దగ్గర నుంచి తీసేయకూడదంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆ పని పేరే నీ దేశం నుంచి అనగా నీ శరీర కార్యాల నుంచి, పాప ఇచ్చల నుంచి నువ్వు బయటికి రావాలి, బయటకు వచ్చేయాలి. ఇక మీద మనలో ఏం కనపడకూడదు? దేశం నుంచి బయటకు వచ్చామంటే దాని అర్థం ఏం కనపడకూడదు? ఇదిగో ఇక్కడ కనపడుతున్న శరీర కార్యాలు ఏవి కనపడకూడదు. ఈ శరీర కార్యాలు ఏవి కనపడకపోతేనే మనం ప్రభు చెప్పిన మొట్టమొదటి మాటను విన్నట్టు, లేదంటే వినకుండా దేవుని మాటను చేజార్చుకున్నట్లే లెక్క. నా ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి మాట నీ దేశం నుంచి అబ్రామా నువ్వు బయటికి రా.
బయటికి వచ్చాడు అబ్రహాము. అంటే దాని అర్థం శరీరపరమైన ఏ పాప సంబంధమైన ఇచ్చలో కూడా అబ్రహాము మునిగిపోలేదు, బయటికి వచ్చేసాడు. ఇక శరీరపరమైనది ఏది కూడా తన్ను దేవునికి అడ్డుగా నిలబడలా. మన జీవితంలో మన కుటుంబంలో ఎన్నో విషయాల్లో దేవునికి మనకు కొన్ని అడ్డుబండ్లు ఉంటాయి. ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటే మా ఆయన ఆటంకపరిచాడండి, నేను ప్రార్థన చేసుకుంటే నాకు పిల్లలు గదిలిచ్చారండి, నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఆ సరైన వసతులు లేవు కాబట్టి పక్కన వాళ్ళు వచ్చేదో అన్నారండి, అదండి ఇదన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. నిజానికి నీవు దేవునితో లీనమైన వ్యక్తివైతే, దేవునికి ఆనుకున్న వ్యక్తివైతే, దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే శరీర కార్యాలు ఏవి కూడా నీలో కనపడవు, నిన్ను ఆటంకపరచలేవు. కనుక ఆలోచించుకో, నీ ప్రార్థనా జీవితం దీనిపైన ఆధారపడి ఉంటుంది, నీ ప్రార్థనా బ్రతుకు దీనిపైన ఆధారపడి నిలుస్తుంది. కనుక గుర్తుపెట్టుకో, ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకో, మనసు నుంచుకో. అబ్రహాముతో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట, నీ దేశం నుంచి నువ్వు బయటికి రావాలి. రెండో మాట చదువుదాం అక్కడే. రెండో మాట, నీ బంధువుల యొద్ద నుండి. మొట్టమొదటి దేశం అంటే ఏం చెప్పాను? శరీరము, శరీర కార్యాల నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడు? దేవుని చేత మనం ఆశీర్వదించబడాలని మనం కోరుకున్నప్పుడు, దేవుని చేత మనం బలముగా నిలబెట్టబడాలని మనం కోరుకున్నప్పుడు ఏం జరగాలి? మన శరీర కార్యాలు, దేవునికి మనకి విరోధంగా క్రియ చేస్తున్న మధ్యలో శరీరకరమైన కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు, వీటన్నిటిని వెనక తొక్కేసి మనం బయటికి రావాలి. అనగా శరీర కార్యాలు ఏటిని కూడా మనం జరిగించకూడదు. రెండో మాట, నీ బంధువుల యొద్ద నుంచి. బంధువుల యొద్ద నుంచి అంటే దీని అర్థం ఏంటంటే, నిజంగా ఒక ప్రాంతంలో నీ మీద గొడవ పెట్టుకున్నారు అనుకుందాం, గొడవ పెట్టుకున్నారు. నువ్వు టక్కని ఏమంటావు? అసలు నా బలగం ఎంత అనుకున్నావు? నా బంధువులు ఎంతమంది అనుకున్నావు? ఈ ఊర్లో కూడా ఉన్నారు నాకు చాలా మంది. అంటే దీని అర్థం ఏంటి? నా బలమే నా బంధు బలగం, నా బలమే నా బంధువులు, నాకున్న ఆధారమే నా బంధువులు, నాకున్న శక్తే నా బంధువులు. నేను ఒక్కసారి ఇక్కడ నిలబడి పిలిచానంటే 100 మంది వచ్చేస్తారు. అంటే వీళ్ళందరూ ఎవరు? నా బలానికి కారణమైన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. రెండో మాట ప్రభు అబ్రహాముతో చెప్పింది, నీ బంధువుల నుంచి నువ్వు బయటికి రా. అంటే దీని అర్థం ఏంటంటే, ఇదిగో నువ్వు విర్రవేగుతున్నావు ఇక్కడ. రే ఏమనుకున్నవారు నన్ను మాట్లాడుతున్నావు అట్లా, నువ్వు ఏమనుకున్నవారు నా గురించి? రే నువ్వేమని ఆలోచించావురా? ఏంటి నీ పరిస్థితి? అసలు నా పవర్ అంటే నీకు తెలియట్లా, నా శక్తి అంటే నీకు తెలియట్లా, నేనెవరో నీకు తెలియట్లా, నీకు అర్థం కావట్లా అని మాట్లాడుతూ నీ బంధువులను తీసుకొచ్చి నీ వెనక పెట్టుకున్నావు. దీని అర్థం ఏంటి? నాకున్న కండబలం, గుండె బలం, ధైర్యం ఇవన్నీ కూడా ఎవరు? నా బంధువులు. ప్రభు నీతో ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, గుర్తుపెట్టుకో, బంధువులు వద్దని కాదు నేను చెప్పేది బంధువుల సహాయం వద్దని కాదు, దానికంటే ఎక్కువగా ప్రభు పైన ఆధారపడే బ్రతుకు నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ బలము దేవుడై ఉండాలి, నీకున్న ధైర్యము దేవుడై ఉండాలి, నీకున్న ఆధారము దేవుడై ఉండాలి, నీకున్న ప్రతి ఆలోచన దేవుడై ఉండాలి, నువ్వు ఆధారపడేది ఆనుకునేది దేవుని పైన అయి ఉండాలి. ఒకవేళ నీకే ఏమైనా అన్యాయం జరిగింది, ఒక్కసారి ఒక పని చెయ్యి. ఏమని? ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రం, ఇదిగో నాకేం జరిగిందో నీకు తెలుసు, నాకు న్యాయం చెయ్యి అంతే అని ప్రభు దగ్గర చేతులెత్తే విధానం నీకు ఉండాలి. ఒకవేళ నిన్ను అన్యాయంగా ఎవరో ఏదో ఆ మాట అన్నారు, వాళ్ళని కూడా క్షమించే తత్వం నీకు రావాలి. ఏమని? ప్రభువా, ఇదిగో ప్రభు తెలిసి తెలియకుండా ఎవరేదో మాట్లాడారు, వాళ్ళని దీవించు ప్రభువా, వాళ్ళ పక్షాన్ని మీరు కృప చూపండి తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకో, వారు తెలిసి తెలియక ఏదో మాట్లాడేశారు, ప్రభువా వారిని కరుణించు అనే మాట ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నీ బలం, నీ బలగం యేసయ్యగా మారినట్లు లెక్క. యేసయ్యగా మారినట్లు లెక్క. యేసయ్య నీకు బలగంగా లేకపోతే నీ పరిస్థితి ఇబ్బంది పాలైందని అర్థం. భూలోక సంబంధమైన బలాన్ని నువ్వు చూసుకుంటున్నావు, కానీ నీ బలం ఎంత, నువ్వెంత ఖర్చు పెట్టగలవు, ఏంటి పరిస్థితి, నువ్వు పిలిస్తే ఎంతమంది వస్తారు ఏంటి? ఒక మాట గుర్తుపెట్టుకో తల్లి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా రోడ్లెక్కి గొడవలు ఆడకూడదు. క్రైస్తవులు ఎప్పుడు కూడా తగాదాలకు కాలు దువ్వకూడదు.
ఎందుకు చెప్పనా? ఎందుకంటే ఈ రోజున నీకు అన్యాయమే జరిగింది. నీకు ఇబ్బందే జరిగింది. నీకు అన్యాయంగానే మాట్లాడారు. నీతో వ్యతిరేకంగానే పోట్లాడారు. నిన్ను కొట్టడానికి అన్యాయకరంగా నిన్ను కొట్టారు. అయితే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. యేసయ్య తన హస్తాన్ని చాస్తే అది భయంకరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈ రోజున ఒకవేళ నిన్ను ఒక దెబ్బ కొట్టారు, నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టగలవు? వాళ్ళు ఒకటి కొడితే నువ్వు బలశాలివైతే ఇంకో 2 దెబ్బలు కొట్టగలవేమో, అంతే కదా? ఎదుటోళ్ళు ఒక దెబ్బ కొడితే నువ్వు 2 దెబ్బలు కొట్టగలవేమో, నువ్వు బలశాలివైతే. అదే యేసయ్య కనుక నీ సమస్యను అప్పచెప్తే, ప్రభువా నా పరిస్థితి ఎరిగినవాడు, నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను శిక్షించండి, వారిని క్షమించండి అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ స్థితిలోకి నువ్వు వస్తే యేసయ్య మనస్సు నువ్వు ధరించుకున్నట్టు లెక్క. ఏమంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, అదేంటంటే దావీదు ఎంత ఉన్నాడు? 3 అడుగులు 4 అడుగులు ఉన్నాడు. గొల్యాతు ఎంత ఉన్నాడు? 10 అడుగులు ఉన్నాడు, అంతేగా? ఎవరి దెబ్బకి ఎవరు చచ్చిపోయారు? దావీదు ఎంత? పిల్ల బుడంకాయ ఎంత ఉండడు అనుకుందాం, వాడు అనకూడదు అనుకుందాం. అయితే గొల్యాతు 10 అడుగులు ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా చూసుకుందామా? ఇశ్రాయేల్లో బలశాలులు ఉన్నారా? యెహోవా దేవుని పేరు చెప్పుకొని ఏదో మీరు పైగా అట్లా తిరుగుతున్నారు అంతే. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి, కొట్టుకుందాం రండి అంటున్నాడు. సౌలు అంత ఎత్తున్నాడు, ఉపయోగం లేదు, లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. దావీదు వాళ్ళ అన్నలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, చేతులు పిసుక్కుంటా ఉన్నారు, ఏం చేయలేక. దావీదు వచ్చి ఒకే ఒక మాట. ఇప్పుడు విషయం ఏంటంటే, తండ్రి దావీదు వాళ్ళ అన్నలకు దావీదు చేత అన్నం పంపించాడు. అంటే యుద్ధం వాళ్ళేదో చేస్తున్నారని, పనికిరానోడని దావీదు చేత అన్నం పంపాడు. ఒక మాటలో చెప్పాలంటే, పనికొచ్చే దావీదు చేత పనికిరాని అన్నలకు పెట్టాడు, అన్నం పెట్టాడు తీసుకొచ్చి. అర్థమైందా మీకు? యుద్ధం చేసింది ఎవరు? దావీదు. అంతకుముందు యుద్ధంలో రెడీ అని చెప్పి అన్నంది ఎవరు? అన్నలు. ఇప్పుడు యుద్ధం చేసింది ఎవరు? జయాన్ని తెచ్చింది ఎవరు? దేవుడు గొప్ప చేసింది ఎవరిని? ఎందుకు జరిగింది ఇట్లా? ఎందుకు జరిగిందంటే గుర్తుపెట్టుకో, కొన్ని సందర్భాల్లో ప్రభు నిన్ను కొన్ని స్థితుల్లో అట్లనే కట్టదిట్టం చేస్తాడు. ఆ రోజు అనుకోవచ్చు, అండి దేవుడు నన్ను పిలిపిది కాదండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసింది ఇది కాదు. ఏంది వీళ్ళకి అన్నం పెట్టానుక ప్రభు నన్ను పిలిచింది? ఇదిగో దీనికా ప్రభు నన్ను పిలిచింది. విశ్వాసిగా నేను ఉన్నాను, కనీసం నాకు ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, నా భర్త మారు మనసు పొందలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, ఇదిగో దీనికి నన్ను పిలిచింది దేవుడు అని ఒక్కోసారి నీకు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకుని మాట, నాకు ఇల్లు లేదు, నాకు వాకిల్లు లేదు, నాకు ఏమీ లేదు, నా పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక్కోసారి అనిపిస్తుంది. నాకు చదువు రాలేదు అట్లా అని చెప్పి మంచి పెద్ద వాటిలో ఏం పుట్టలేదు, మంచిగా ఇట్లానే నేను కలిసి పోతా ఉన్నాను, నాకు ఏమీ లేదు చెప్పుకోవడానికి, దేవుడు నన్ను దీనికే పిలిచింది. గుర్తుపెట్టుకో, ప్రభు నిన్ను ఘనపరిచే ముందు కొన్ని కార్యాలు నువ్వు భరించడం నీకు అవసరం. అర్థమవుతుందా? కొన్ని కార్యాలు నువ్వు భరించాలి, ఆ తర్వాత నీ పేరు గొప్ప చేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పిలువబడింది దేనికి? రాజుగా ఉండడానికేనా పిలువబడింది? అభిషేకించబడిన దానికే కదా. మరి ఇప్పుడు అభిషేకించబడిన దానికై ఉండి ఏం చేశాడు? గొర్రెలు కాసాడా? కాసిన తర్వాత అన్నలకు అన్నం తీసుకురాలేదా? వాళ్ళకి వడ్డించలేదా? అన్నీ చేయలేదా? అన్నీ చేస్తూ ఆయన అనుకున్నాడు ఆ రోజున, దేవుడు నన్ను రాజుగా చేస్తానన్నాడు, ఏంది నా బతుకు, ఏంది అన్నం పెట్టడం, ఇదేనా బతుకులు అని అనుకుని ఉండొచ్చు. కాదు, నిన్ను దేవుడు ఒక అగ్రస్థానంలో నిలబెట్టాలంటే, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను నిలబెట్టాలంటే నీకు ఒకటి ఉంది, నీకు మార్గం ఒకటి ఉంది. అది సెట్ అండ్ రైట్ టైంలో ఎప్పుడైతే ప్రభు నీకు ఇవ్వాలనుకుంటాడో అప్పుడు ప్రభు నేను రాజుగా అభిషేకిస్తాడు. అదే జరిగింది దావీదు జీవితంలో. చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచిస్తూ పోతే దావీదు ఏ విధంగా ఒదిగి ఉండి ఒక్కసారి రాజుగా లేపబడ్డాడో, నీ స్థితి కూడా అంతే. నీకు ఏమీ లేకపోవచ్చు, ఈ రోజున నీకు ఏమి చేత కాకపోవచ్చు. నీకు ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, మాట వినే భర్త లేడు, మాట వినే పిల్లలు లేరు, పిల్లలకు ఒక ఉద్యోగం లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, నువ్వు అనుకున్న ఏ కార్యము సఫలం కాలేదు. అయితే గుర్తుపెట్టుకో, దావీదును గొప్ప చేసే రోజు ఒక రోజు వచ్చింది. ఆ రోజు వరకు ఆయన మూటలు మోయటం తప్పలా, ఆ రోజు వరకు అన్నాలు వడ్డించడం తప్పలా, ఆ రోజు వరకు గొర్రెలు గాయటం తప్పలా, ఆ రోజు వరకు తండ్రి మాట వినడం తప్పలా. ఇవన్నీ కూడా ఎందుకు ప్రభు ముందు పెడతారంటే, ఇవి కొన్ని పరీక్షలు మనకి. ఈ పరీక్షల్లో మనం నెగ్గి ఒక్కసారిగా దేవునికి ఇష్టమైన పాత్రలుగా నిలబెట్టబడితే, అప్పుడు ప్రభువు చెప్పేది ఏంటంటే, నీవు నాకు ఇష్టమైన పాత్రవు కనుక, నువ్వు నిన్ను ఎన్నుకున్న పాత్రవు కనుక ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు చేసిన ఈ కార్యకలాపాలన్నీ బట్టి నాకు ఇష్టడిగా మార్చబడి నేను అనుకున్న స్థాయికి చేరావు. కాబట్టి ఇప్పుడు నేను గొప్ప చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఆలోచించు ఒకసారి. రెండో మాట నేను మీకు చెప్తూ వచ్చాను. అబ్రాహాముతో ప్రభు చెప్పిన మాట, నీ బంధువుల వద్ద నుంచి బయటికి రా. అనగా నీకంటూ ఆధారం ఏమైనా ఉందంటే, నీకంటూ ఆశ్రయం ఏమైనా ఉందంటే, నాకంటూ గొప్ప అనేది ఏమైనా ఉందంటే అది దేవుడై ఉండాలి. నీ బంధువులో, నీ స్నేహితులో, నీ శ్రేయభిలాషులో, నిన్ను నమ్ముకున్నవారో, నువ్వు నమ్ముకున్నవారో, ఇదిగో నాకు భూలోక పరంగా చాలా బలగం ఉందండి, నాకు చాలా బంధు బలగం ఉందండి, వాళ్ళే నాకు ధైర్యం. గుర్తుపెట్టుకో, లోకయాత్ర ముగించబడిన తర్వాత బంధుకు బలగం అంతా కూడా నేను విడిచిపెట్టిపోతారు. లోకయాత్ర ముగించబడిన తర్వాత అంటే ప్రతి మనిషి ఒక రోజున చనిపోవాల్సిన వారమే. ఆ యాత్ర ముగించబడిన తర్వాత ఏం జరుగుతుంది? తీసుకెళ్ళి గుంటలో పడేసి అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అయితే నీతో పాటు నిశ్చయముగా కడ వరకు, చివరి వరకు, అంతము వరకు నీతో ఉండేవాడు ఎవరు? నువ్వు పూజిస్తున్న యేసుక్రీస్తు, నిన్ను హెచ్చించాలనుకున్న యేసుక్రీస్తు మాత్రమే నీతో ఉంటారు. అది గుర్తుపెట్టుకో. రెండో మాట నేను మీతో చెప్తూ వచ్చాను. మొదటి మాట ఏం చెప్పాను? నీ దేశము నుండి, అనగా నీ శరీర కార్యాల నుండి, శరీర పాపము నుంచి నువ్వు విముఖుడు కావాలి, వాటికి దూరం కావాలి, దేవునికి దగ్గర అవుతావు. రెండోది, నీ బంధువుల యొద్ద నుండి అనగా నీకు కలిగిన బలం, నీకు కలిగిన ఆధారం, ప్రతిదీ కూడా నాకు ఎంతమంది ఉన్నారు, ఎంత ఇది ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది, ఎంత ప్రభావం ఉంది, ఎంతమంది మనుషులు నాకు ఆధారంగా ఉన్నారని చెప్పుకుంటావే, ఇది ఒక రోజున వీళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోతారో గుర్తుపెట్టుకో. ఆ రోజున ప్రభువు కనుక నీ పక్షాన ఉంటే, నువ్వు దేవుని పక్షంగా ఉండి ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తే, ప్రభువా నీవు తప్ప నాకు బలమేదీ లేదు అనేది. ఎంతోమంది రాజులు బైబిల్ గ్రంథంలో మనం చదివితే, ఎంతోమంది రాజులు, నా బలమా, నాకు ఆధారమా, నాకున్నవాడా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఆధారం ఎవరయ్యా అని గొప్ప గొప్ప రాజులు రాశారు. ఎవరమ్మా? మనమన్న సామాన్యమైన ప్రజలం. రాజులంటే పెద్ద పెద్ద రాజ్యాలను ఏలేవాళ్ళు, లక్షల మందిని ఏలుబడి చేసేవాళ్ళు. వాళ్ళకి ఎంతమంది ఆధారం లేరు? అవునా? ఎంతమంది గొప్ప గొప్ప రాజులు ఉండరు తెలిసిన వాళ్ళు, గొప్ప గొప్ప సామంతులు, గొప్ప గొప్ప డబ్బులు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉండరు? కానీ వాళ్ళు ఎవరున్నా నాకు ఉపయోగం లేదని రాజులు తెలుసుకొని దేవునికి మొరపెడుతున్న, నా రాజా, నా దేవా, నా బలము నీవేనయ్యా అనే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ విధంగా నువ్వు దేవుడి ఆధారంగా బతకాలి. నీకు శ్రమ వచ్చినా, ఒకవేళ నీ ప్రమేమీ లేకుండా నీకు శ్రమ వచ్చినా, ఆ విధంగా నువ్వు నడిపించబడుతూ రావాలి. ఇక మూడో మాట, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయటికి రావాలి. తండ్రి ఇంటి నుంచి అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి ఇల్లు. తండ్రి ఇంట్లో నువ్వు ఉంటే నీకు వచ్చేది ఏంటి? చివరికి తండ్రి ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి, తండ్రి సంపాదించిన డబ్బులు, తండ్రి సంపాదించిన హోదా, తండ్రి సంపాదించిన పలుకుబడి, తండ్రి సంపాదించిన ఇల్లు, అంటే అదేదైనా ఆస్తి పరంగా
ఈ రోజున డబ్బు కోసం అన్నదమ్ములు చంపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? ఈ రోజున డబ్బుల కోసం, వెండి బంగారాల కోసం ఒకళ్ళనొకళ్ళు హత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమో ఈ సంవత్సరం చాలామంది చెప్తున్న మాట, ఇంటర్మీడియట్ 10th క్లాసు పాస్ అయిన విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారట. ఎందుకు అర్థం కావడంలా. ఈరోజు రాత్రి ఒక అమ్మాయి నెల్లూరు తీసుకొచ్చారట. ఆ అమ్మాయి కాలేజ్ టాపరు. కాలేజీలో మొట్టమొదటి క్లాస్ పాస్ అయింది, మొట్టమొదటిగా వచ్చింది, కాలేజ్ ఫస్ట్గా వచ్చింది. ఇంటర్మీడియట్ 900 మార్కులకు పైనే. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న పొలంలో పనిచేస్తూ ఉన్నారట, ఈవిడ ఉరేసుకుంది. ఏం జరుగుతుంది కారణం? ఈరోజు ఉదయం ఒక అమ్మాయిని తీసుకొచ్చారట, అదే పరిస్థితి. ఎందుకు ఊరేసుకుంటున్నారు? ఎందుకు తన జీవితాన్ని అంతమొందించుకుంటున్నారు? యవనస్తులకి ఏమవుతుంది? ప్రియమైన వాళ్ళరా, తండ్రి సంపాదించిన ఆస్తి, తల్లులు కూడబెట్టిన ఆస్తి పిల్లలకిచ్చి భయభక్తులు లేకుండా పెంచుతున్నాడు కొంతమందిని. అందరూ అని నేను చెప్పను, కొంతమంది అట్లా పెరుగుతున్నారు. అట్లా సంపాదించవడం తప్పు నేను అనడం లేదు, కానీ వారు భయభక్తులు కలిగి డబ్బే ఆధారము కాకుండా, డబ్బే ప్రాముఖ్యం కాకుండా, మనుషులు మాత్రమే ప్రాముఖ్యం కాకుండా ప్రభువు యందు భయభక్తులు కలిగి పెంచితే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? సస్యశ్యామలంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మూడో మాట, తండ్రి ఇంటి నుంచి అనగా నీ ఆస్తి పాస్తులు. నువ్వు రొమ్ము విరుచుకొని నిలబడ్డానికి కారణం నీ ఆస్తి. ఎవరు రావాడు? తెల్ల కారులో తెల్ల బట్టలు వేసుకుని దిగారు. ఎవరు అబ్బాయి? ఎవరు వస్తాను? రే ఉన్నా సావిరే, ఆయనకు 100 ఎకరాల భూమి ఉంది. ఆస్తిని బట్టి నీకు విలువ, తండ్రి సంపాదించిన సంపాదన బట్టి నీకు విలువ. నీకంటూ విలువ ఉందా? నీకంటూ విలువ నీకు రావాలి అంటే అది యేసయ్య సిలువలో రక్తం చిందించి నీ బ్రతుక్కి ఒక విలువ తెచ్చిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మూడో మాట నేను మీకు చెప్తున్నాను. నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రమ్మంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ తండ్రి నీకు సంపాదించిన ఆస్తిపాస్తులు, దీని మీద నువ్వు ఆధారపడకూడదమ్మా. దీని మీద నువ్వు ఆధారపడకూడదు. సంపాదించారు, నీకు ఇచ్చారు, అది వాళ్ళ బాధ్యత. కానీ దాన్ని కాపాడుకుంటూ, నీవు సంపాదించుకుంటూ నడిపించబడుతూ రావాలే తప్ప, అది ఉందలే నాకు ఇబ్బంది లేదు, తాగుదాం, తందనాలు ఆడదాం, ఇబ్బంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఇన్ని రకాల భూమి ఉంది, ఇన్ని లక్షలు ఈ డబ్బులు ఉన్నాయి, ఇది పరిస్థితి అని అహంకారయుక్తంగా ప్రవర్తిస్తే ఆ జీవితం మధ్యలోనే అంతమొందించబడుతుంది. అహంకారం ఉండకూడదు మనిషికి. డబ్బు వలన గర్వం వస్తుంది, డబ్బు వలన అహంకారం వస్తుంది, డబ్బు వలన లెక్కలేనితనం వస్తుంది, డబ్బు వలన నువ్వెంత అనే మాటలు వస్తాయి. డబ్బులు నీ చేతిలో ఉంటే అది నీ పనో, నీకు ఏది కావాలో అది నీ దగ్గర తీసుకొచ్చేటట్టు ఉండాలే. కానీ నీ దగ్గర నుంచి చెడ్డ మాటలు ఎదుటి వారిని వక్రీకరంగా మాట్లాడి, వ్యర్థంగా మాట్లాడి, వంకర మాటలు మాట్లాడి, నువ్వెంత అన్నట్లుగా మాట్లాడే ఆ స్థితికి నిన్ను చేర్చకూడదు. చేర్చిందా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహమా నువ్వు బయలుదేరి, ఒకటి నీ దేశం నుంచి, నీ శరీరము తప్పుడు పనులు చేయడానికి నేను ప్రేరేపిస్తుంది, దాని నుంచి బయటికి రా. 2, నీ బంధువుల యొద్ద నుంచి, అనగా నాకు బలమున్నారు అనుకునే దాని దగ్గర నుంచి, యేసయ్యే నాకు బలము అనుకునే దగ్గరికి రా, ఆ స్థితికి రా. ఇక 3వది, నీ తండ్రి ఇంటి నుంచి, నీ తండ్రి కూడబెట్టిన ఏ ఆస్తి నీకు సంబంధం లేనిది, నీకొద్దది, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను సురక్షితమైన స్థానంలో పెడతాను, నువ్వు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానాన్ని నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి ప్రభువు అక్కడి నుంచి పిలిచాడు. టోటల్గా ఏమేమి వదిలేశాడు అబ్రాము దేవుని కోసం? 1, శరీర సంబంధమైన వ్యతిరేక వ్యర్థమైన కార్యక్రమం మొత్తం వదిలేశాడు. 2, ఆధారమైన బలాన్ని వదిలేశాడు. 3, ఆస్తిపాస్తులు వ్యర్థమైన నాశనానికి కలుగు చేసే డబ్బును వదిలేశాడు. ఈ 3టిని వదిలేసి ఇప్పుడు బయలుదేరిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడికి పోతున్నాడు? దేవుడు చూపించే ప్రదేశానికి పోతున్నాడు. ఎక్కడికి?
దేవుడు ఒక ప్రదేశం చూపించాడు, ఆ ప్రదేశానికి పోతా ఉన్నాడు. అయితే విషయం చెప్పనా, ఈ 3 వదిలిపెట్టిన తర్వాత ఆస్తి లేదు ఈయనకి. దీంతోపాటు ఒరే వీడు మావోడురా అని చెప్పుకుని కండబలం లేదు. ఇక మూడోది, శరీరంతో ఏ తప్పు చేసే అనుభవం లేదు. ఈ 3 వదిలేశాడు. వదిలేసిన తర్వాత జరిగిన కార్యం చెప్తున్నాం చూడండి. 2వ వాక్యం చదవండి అక్కడే. ఇదిగో ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఆశీర్వదించబడాలి అని కోరుకుంటే నీకే ఈ మాటలు సెలవివ్వబడుతున్నాయి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఈ ఊర్లోనే అగ్రస్థానంలో నేను ఉండాలి, నా బంధువులందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, యేసే నేను ఆరాధిస్తున్నాను, యేసే నేను గణపరుస్తున్నాను, కానీ ఆశీర్వాదం నాకు కనపడడం లేదు అనుకుని ఎవరైనా మనసులో తలంచుకునే వాళ్ళు ఉంటే ఈ రోజున ఈ 3 మాటలు కనుక నువ్వు వినగలిగితే, గుర్తుపెట్టుకో, ఈ 3 మాటలు కనుక నువ్వు వినగలిగితే నీ జీవితం ఎట్లా ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. నీవు ఆశీర్వాదదాయకంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నేను ఏ ప్రాంతం మీద చూపిస్తానో ఆ ప్రాంతానికి వెళ్ళు అనగా దేవుడు చూపించే ప్రదేశం ప్రార్థనా మందిరం, దేవుడు చూపించే ప్రదేశం పాపం లేని ప్రదేశం, దేవుడు చూపించే ప్రదేశం దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశం, దేవుడు చూపించే ప్రదేశం మత్స డాగు కలంకం లేని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో మనం ఉండుటకు భూమి మీద ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. ఈ సిద్ధపరచబడే ప్రదేశం ఒకటి ఉందంటే అది ప్రార్థనా మందిరమే. దేవుని మందిరంలో ప్రభు నిన్ను పరిశుద్ధంగా సిద్ధపరుస్తాడు తల్లి. దేవుని మందిరంలో ఈ శరీర కోరికలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అనగద్రొక్కే అనుభవాలు ప్రభు నీకు దేవుని సన్నిధిలో కలుగు చేస్తాడు. యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించి నీకు ఈ బంధు బలగం ఈ సంబంధించిన ఇంకేది ఆధారం ఉండదు. యేసయ్యా నువ్వు నాకు ఆధారమని బ్రతుకుతావు. దేవుని సన్నిధిలో ప్రార్థించే నీవు, దేవుని సన్నిధిలో ప్రభువును ఆధారంగా బతుకుతున్న నీవు ఇక ఆస్తి పాస్తుల వైపు, అందచందాల వైపు, భూలోకి సంబంధించిన డబ్బుల వీటి వైపు నువ్వు చూడవు. యేసయ్యా నువ్వు ఇచ్చేదే నాకు కావాలంటావు. అటు గుర్తుపెట్టుకోండి. కళ ముఖ్యమా, కళ నెరవేర్పు ముఖ్యమా? దర్శనం ముఖ్యమా, దర్శన నెరవేర్పు ముఖ్యమా? ఏది ముఖ్యం? బాప్తిసం ముఖ్యమా, బాప్తిసం ప్రకారం నడవడం ముఖ్యమా? దేవుని రాకడ గురించి తెలుసుకున్నావు ఈ రోజున, తెలుసుకోవడం ముఖ్యమా, దేవుని రాకడలో ఎత్తబడ్డం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఈరోజు మన వాళ్ళు ఎట్లున్నారంటే క్రైస్తవులందరూ సంఘాలారా, సంఘాల్లో ఉన్న సావుకులారా, గుర్తుపెట్టుకునే మాటలు ఏదైనా సరే మీరు ఆలోచించాల్సిన మాట ఏంటంటే ఏది ముఖ్యం? ప్రారంభం ముఖ్యం కాదు, నీ ముగింపు ముఖ్యం. ప్రారంభం ఎవరైనా ప్రారంభిస్తారు, నేను పరిశుద్ధంగా ఉంటానండి, నేను కల్మషం లేకుండా ఉంటానండి, నేను మంచిగా ఉంటానండి, దీవెనకరంగా ఉంటానండి, నేను దేవుడు చెప్పినట్టు చేస్తానండి అని ఇట్లా 100 రకాలు చదువుతావు ఫస్ట్ రోజు. చివరిలో కూడా అదే మాట నువ్వు చెప్పగలగాలి, అది ముఖ్యం. అబ్రాహాము ప్రారంభంలో ఒక మాట అన్నాడు, దేవుని చేత వాగ్దానం పొందాడు, నువ్వు ఆశీర్వాదదాయకంగా ఉంటావు. ఎట్లా ఆశీర్వదించబడతానండి నేను అని ప్రభువుని అడిగితే ప్రభువు చెప్పాడు, అబ్రామా ఇట్లా రా, బయటకు వచ్చాడు. ఆకాశాన్ని చూడు. చూశానండి. నక్షత్రాలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయండి. లెక్కపెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఏమండి లెక్క పెట్టలేకపోతున్నానండి. సరే రేపు ట్రై చెయ్యి, మళ్ళీ రేపు ఒక 20 దాకా లెక్క పెట్టు, మళ్ళీ కుదరట్లా. తర్వాత మళ్ళీ ఒక 20 30 లెక్క పెట్టాం, తర్వాత కుదరలా. ఇదిగో ఏ విధంగా అయితే ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టలేకపోతున్నావు అంత విస్తారంగా నేను ఆశీర్వదిస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు ఎంతమందికి చెప్పి బయటికి రమ్మన్నాడు? ఎంతమందికి చెప్పాడు ఆ మాట? ఇప్పుడు చెప్పిన మాట నేను 3 మాటలు చెప్పుకున్నాం కదా, ఎంతమందికి చెప్పాడు? అబ్రాహాముతో ఒక్కడికే. ఎంతమందికి ఆశీర్వదిస్తానన్నాడు? ఆకాశ నక్షత్రాలు ఏ విధంగా విస్తారంగా ఉన్నాయో ఆ విధంగా విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. సరే అది అయిపోయింది. తర్వాత ఒకరోజు బాధపడతా ఉంటే ప్రభుని అడిగిన వాళ్ళు, ప్రభువా నన్ను నా పరిస్థితి ఏంటి ప్రభు అంటే, సరే డ్రా అని చెప్పి తీసుకెళ్ళాడు. సముద్రం ఒడ్డు భాగానికి తీసుకెళ్ళి అక్కడ కనపడుతుంది ఇసుక,
ఇసుక ఇది ఇసుక చూడు, చూసానయ్యా. ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేనండి. అంత విస్తారంగా నీ సంతానం ఉంటుంది. భూమి మీద ఇసుక రేణువుల వలె, ఆకాశములో నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపబడుతుంది. నువ్వు నా మాట విని నేను చెప్పిన ప్రదేశానికి వచ్చావు కనుక నిన్ను ఆస్తిపరంగా, ఆరోగ్యపరంగా, ఆశీర్వాదపరంగా, సంతానపరంగా ప్రతి విషయంలో నేను ఆశీర్వదిస్తాను అని ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పిన తర్వాత ఒక 25 సంవత్సరాలు ప్రభు అబ్రాహామును గుర్తు చేసుకోవాలా. ఎన్ని సంవత్సరాలు? దగ్గర దగ్గర 25 సంవత్సరాలు ప్రభు గుర్తు చేసుకోవాలా. ఏమండి, సాక్షాత్తు ప్రభు అట్లా ఉంటే ఈయన ఇట్లా ఉన్నాడు, మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు. 25 సంవత్సరాలు సంతానం లేదండి. ఎన్ని సంవత్సరాలు? మనం ఊరుకుంటామా? మనకి ఎట్టుండాలంటే బిగ్ అనాలా. యేసు ప్రభువా స్తోత్రం నాయన, నాకు ఆశీర్వాదం కొప్పిచ్చే అనగానే మూట పడాలి చేతిలో. అట్టయితే బాగుంటుంది ఈ రోజున, అంతే కదా. ఓపిక చేసే క్రైస్తవులు లేరు ఈ రోజున. ఓపిక ఎదురు చూసేవాళ్ళు లేరు. ఎదురు చూసి పొందుకోవడంలో గొప్ప ఆశీర్వాదం ఉందమ్మా. మీకు అర్థం కాదు అది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రభువా ఈ సమస్య నుంచి విడిపించు, ఈ బాధ నుంచి విడిపించు, వీటి నుంచి విడిపించు అని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీకు సమాధానం లేదు. అయితే సమాధానం లేదంటే దాని అర్థం ఏంటంటే ప్రభు కొన్ని వాటిని మరుగు చేస్తాడు. కొన్నిసార్లు ప్రభు ఎస్ అంటాడు, కొన్నిసార్లు ప్రభు వెయిట్ అంటాడు, కొన్నిసార్లు నో అంటాడు. ఫస్ట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నాకు ఇదిగో ప్రభు నాకు అప్పులు తీరాలి ప్రభు, ఇది పరిస్థితి అంటే ప్రభు ఎస్ అన్నాడు అనుకోండి, నీ అప్పులు ఎట్లా తీరుతారో నీకే అర్థం కాకుండా తీరిపోతాయి. అది దేవుని కార్యం. రెండోది, ఇంకో దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రభు నో అన్నాడు. ప్రభువా ఇదిగో ప్రభువా నేను కూలర్ కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభువా, యేసయ్యా నాకు కూలర్ దయచేయి, ఎండకు ఉండలేకపోతున్నాను ఇంట్లో. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రభు దాన్ని నో అన్నాడు. నువ్వు కష్టపడి సంపాదించినా అది కూలర్ 5,000 10,000 నువ్వు దాన్ని కొనుక్కోలేవు. ఎందుకు? ప్రభు దగ్గర నుంచి ఆజ్ఞ రాలా. ఇక బలవంతంగా నీకై నువ్వు పోతే తప్ప, దేవుని ఆజ్ఞ తీసుకొని పోతే ఆ లెక్క పేరు. అయితే కొన్ని రోజుల్లోనే కూలర్కి బదులు ప్రభు ఏసీ ఇస్తాడు. అయితే దేవుని చిత్తం ఏంటి? నో అన్నాడంటే నువ్వు అనుకున్న దానికంటే ఒక గొప్ప దాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ప్రభు దృష్టి పెట్టాడు. నువ్వేమనుకున్నావు? ప్రభువా నాకు ఇది చిన్నది చాలయ్య అనుకున్నావు, దానికంటే గొప్పది ఇవ్వాలనుకున్నా దేవుడు నీకు. ఇక మూడోది, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రభువా నాకు ఒక ఇల్లు ఇవ్వవా, ప్రభువా నాకు ఇల్లు ఇవ్వయ్యా, నాకు ఒక ఇల్లు ప్రభువా, ఒక చిన్న గది ఉంటే చాలయ్యా, ఇక చిన్న గది రేకులది ఉంటే చాలు ప్రభువా, ఒక్క గది ఒక మంచం బట్టి నా పిల్లల పైన కిందనే పడుకుంటాను, ఇబ్బంది లేదండి, ఒక చిన్న రేగుల షెడ్ ఇవి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటావు. దేవుని దగ్గర సమాధానం లేదు. ప్రభు వెయిట్ అన్నాడు. వెయిట్ 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 ఆగో, ఎదురు చూడు ఎదురు చూడు ఎదురు చూడు. నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆకాంక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే లీనమై ప్రభువా నాకు ఇల్లు ప్రభువా, నాకు ఇల్లు ప్రభువా, అది నా తండ్రి నా పరిస్థితి, నాకు చిన్న రేగుల షెడ్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నావు. ప్రభు అంటున్నాడు ఆగో ఆగో, నువ్వు వేచి ఉండు, నువ్వు వేచి ఉండని ప్రభు చెప్తూనే ఉన్నాడు. ఉన్నట్టుగా ఉండే నీ స్థితి ఎట్లా మారుతుందంటే, నువ్వు చిన్న రేకుల షెడ్ అడిగావు, వేచి ఉండి వేచి ఉండి వేచి ఉండి ఆగి ఆగి ప్రార్థన చేస్తూనే ఉన్నావు కదా, ప్రభు నీకు స్లాబ్ వేసి వెళ్ళేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితి? ఆగి ఆశీర్వాదాన్ని పొందుకోవడంలో ఉన్న గొప్పతనం వేరమ్మా. మనం ఆగం. ఇప్పుడంటే ఇప్పుడే పడిపోవాలా, ఇప్పుడంటే ఇప్పుడే రావాలి గొప్ప. ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి. ఇదిగో ఈ 3 విషయాలు అబ్రాహాము జీవితంలో తాను అనుభవించిన తర్వాత, తాను ఆ విధంగా నడిపించబడిన తర్వాత దేవుని చేపట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుడు ఆశీర్వాదం ఏంటో చెప్పాడు. ఇది చెప్పిన తరువాత, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చెప్పిన తర్వాత ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగిందో చెప్పనా? అబ్రాహాము జీవితంలో చూడనంత ఆస్తి, విస్తారమైన ఆస్తిని ప్రభు దయచేశాడు. తండ్రి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళాడు అతను? ఏం తీసుకెళ్ళా. ఎక్కడొచ్చింది ఆస్తి, ఆదాయం ఎట్టొచ్చింది? ప్రభు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఒక రోజున ఒక తమ్ముడు ఒక సాక్ష్యం చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ విషయం.
చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి పరిస్థితి తమ్ముడు అంటే, నేను ఆత్మహత్య చేసుకుందామని రైల్వే ట్రాక్ మీద ఎదురుగా వెళ్తా ఉన్నానన్నా. వెళ్తా ఉన్నాను. ట్రైన్ ఒక 10 నిమిషాలు లేట్ అన్నారు. సరే అయినా కానీ వెళ్తా ఉన్నాను. మధ్యలోకి వెళ్తే ఊరి దగ్గర ఉంటే ఎవరైనా చూసి లాగేస్తారు. అవునా? మధ్యలోకి వెళ్తూ అంటే ఊరికి దగ్గరగా కొద్దిగా దూరంగా వెళ్ళిపోతే రైల్వే ట్రాక్ మీద అట్లా నడుచుకుంటూ పోతే నువ్వు నన్ను ఎవరు ఆపేవాళ్ళు ఉండరు కదా, నన్ను ఎవరు సాగు నుంచి తప్పించేవాళ్ళు ఉండరు కదా అని చెప్పి ఎదురుగా నడుచుకుంటూ పోతా ఉన్నానన్న. పోయే కారణం ఏంటంటే నాకు 2,000 లేవు. 2,000 ఇంటి రెంట్ కట్టడానికి, ఇంటికి అద్దె కట్టడానికి 2,000 లేవు అన్న. ఇదిగో నా ఓనర్ రేపు పొద్దున సామాన్లు బయటేస్తానని చెప్పాడు. అందుకని నేను తాంచుకొని అది చేయలేక నన్ను ఎవరిని అడిగినా ప్రయోజనం లేదు. నేను ఇక ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని. అయినా నాకు నిరీక్షణ కూడా లోపించింది, క్షీణించిపోయి నా విశ్వాసం. ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ చేసుకుందామని వెళ్తా ఉన్నాను. వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మోళ్ళు అన్నారు, రే నువ్వు సిటీలో ఉంటున్నావు, 2,000 రూపాయలు సంపాదించుకోలేవా అని చెప్పంటే, ఆ నెలే ఎవరు డబ్బులు అడిగే అవసరం అయితే ఇచ్చాడంట. మళ్ళీ వెంటనే ఇస్తామన్నారు వాళ్ళేమో ఇవ్వకపోగా ఇవ్వపో ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పారట. ఇతను రాసి అయితే ఇక ఏం అర్థం కాక ఇంటి దగ్గర నుంచి అమ్మోళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు మాట చెప్పారు. నడుచుకుంటూ పోతా ఉన్నాడు. రైల్వే ట్రాక్ మీద పోతా ఉన్నారు. తల్లిదండ్రులు ఇవ్వలేదు. వాళ్ళు ఏదో టెన్షన్ వాళ్ళు మాట్లాడేశారు. ఈ ఫ్రెండ్స్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమో ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పారట. ఇక రైల్వే ట్రాక్ మీద పోతా ఉన్నాడు. పోతా ఉంటే మధ్యాహ్నం టైం దగ్గర 1:02 అవుతుంది. పోతా ఉంటే ఆ రైల్వే ట్రాక్ దగ్గర అట్లా వెళ్తానే ఉన్నాడు. ఏసయ్యా ఈసారి నన్ను క్షమించేసయ్యా, నేను ఆత్మహత్య చేసుకుంటే పరలోకం పోనని తెలుసు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు డబ్బుల సమస్య వచ్చిందయ్యా. ఇదిగో ప్రభువా నాకు మార్గం ఎప్పుడు నువ్వే చూపుతావు. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టినట్టున్నావు తండ్రి, నా పరిస్థితి ఏం బాలేదని చెప్పి ఏడ్చుకుంటా పోతా ఉన్నాడట. వెళ్తా ఉన్నాడు. ట్రైన్ అల్లంత దూరాన్ని కనపడుతున్నది, హార్న్ వేస్తూ ఉంది. అల్లంత దూరాన్ని కనపడతా ఉంది. ఇతను పోతా ఉన్నాడు ఏడ్చుకుంటా. కళ్ళు తుడుచుకొని ఇట్లా చూసేసరికి ఆ ముందు పక్కన ఇక్కడ కూడా అక్కడ అట్లా కొన్ని కాగితాలు పడిపోయినట్టు డబ్బులు ఆ రైల్వే ట్రాక్ మీద పడిపోతే ఏరుకున్నాడు. ఎంత అని చూస్తే 2,000. అతనికి ఎంత కావాలో అంతే తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు పరిగెత్తుతూ ఉన్నాడు వెనక్కి. ఎందుకు? చచ్చిపోదామనే, చావును తప్పించుకుందామని. ఇప్పుడు విషయం చెప్పనా, అతను ముందుకు పోయి ఒక బ్రిడ్జి మీదకి వెళ్ళాడు. బ్రిడ్జి మీద కిందకి దిగడానికి అవకాశం ఉంటుందా? తొందరగా ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఉండదు. విషయం ఏంటంటే 2 పిల్లర్స్ దాటాడు. ఆ ట్రైన్ వస్తూ ఉంది. 3వ పిల్లర్ దగ్గర నిచ్చెనుంటే చకచకా కిందకి దిగేశాడు. ఒక 4 అడుగులు కిందకు ఉంటుంది అంతే. ఆ 4 అడుగులు 5 అడుగులు కిందకి దిగేసి ట్రైన్ వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఆ రోజు తర్వాత రోజు ఆదివారం సాక్ష్యం చెప్పాడంట, నా దేవుడు ఈ విధంగా నాకు డబ్బులు ఇప్పించాడు అని. ప్రియమైన వాళ్ళరా గుర్తుపెట్టుకో, ప్రభువు నీకు ఎడారిలో ప్రయాణిస్తున్నా కానీ ప్రభువు నీకు చేయాలనుకుంటే నువ్వు వేచి ఉండి దేవునికి మొరపెడుతూ నీ కన్నీరు అన్నపానాలుగా మార్చుకొని నీ జీవితం ఏందో నాశనం అయిపోయింది, నా బ్రతికేందో ప్రభు ఎట్లా అయిపోయిందని చెప్పి ప్రభు దగ్గర నీ మనసును కుమ్మరిస్తే ఎడారిని నా దేవుడు ఏదేనుగా మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎడారి వంటి ఏమి దొరకని ప్రదేశాన్ని ఏదైనా ఉండి పచ్చని వనముగా నీ జీవితాన్ని నా దేవుడు మార్చగలడు. ఎప్పుడు? నీవు వేచి ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకోవాలని ఆశపడితే నీ బ్రతుకును ప్రభువు మార్చగలడు. నా ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించుకో. ఈ రోజున ఏ విషయంతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంతో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయంలో ప్రభువు నీకు జయాన్నిచ్చి ఎడారి వంటి నీ బ్రతుకును నా దేవుడు ఏదేనుగా మార్చునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించండి. అబ్రాహాము జీవితంలో జరిగింది అదే. పక్కకు వచ్చేసాడు. ఆశీర్వాదం మొదలైంది. ఆ తర్వాత ఇష్మాయేల్ పుట్టాడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు దగ్గర నుంచి వంశావళులు మొదలైనవి. దేవుడు చెప్పిన వాగ్దానం మొదలైంది. విస్తరించడం మొదలైంది. అబ్రాహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నుంచి యాకోబు తర్వాత యోసేపు తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయారు అందరూ. ఐగుప్తులో దగ్గర 30 లక్షల మందికి పైగా విస్తరిస్తూ వచ్చారు. ఎవరు? అబ్రాహాము సంతానం. దేవుడు చెప్పిందేమని? విస్తరింపజేస్తాను. ఒక్కడిగా తన నడకన ప్రారంభించాడు అబ్రాహాము. ప్రారంభించిన తర్వాత ఎంతమందిగా ముగిసింది?
ఇంకా వస్తానే ఉండాలి. మనం కూడా అబ్రహాము పిల్లలమే. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. విశ్వాసం కలిగి ఎవరైతే నడిపించబడతారో వారందరూ అబ్రహాము సంతానమే. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈ రోజున ప్రభు మనతో 3 మాటలు మాట్లాడారు. అబ్రహాముతో చెప్పిన ఒకే మాట, అబ్రహామా నీవు ఆశీర్వదించబడాలి అంటే ఈ 3 మాటలు వినాలి. 1, నీ దేశము నుంచి బయటికి రావాలి. దేశం అనగా శరీరము. శరీర కోరికల నుంచి బయటికి రావాలి. శరీరంతో ఏ తప్పు చేయకూడదు. మాట, చూపు, ఊహ, ఉద్దేశము, నడవడిక, ప్రవర్తన, తలంపు ఇవేవి కూడా నువ్వు తప్పుదారిలో వెళ్ళకూడదు. అది దేవుని చిత్తం కాదు. ఇది దేశం అంటే. 2, నీ బంధువుల యొద్ద నుంచి, అంటే యేసయ్య తప్ప నీకేది ఇంకా ఆధారంగా బలముగా నిలవకూడదు. యేసయ్య మాత్రం నీకు ఆధారం అవ్వాలి, నీకు బలం అవ్వాలి. ఇక 3, నీ తండ్రి ఇంటి నుంచి, అనగా డబ్బు, హోదా, బంగారం, పలుకుబడి ఇవేమి కూడా నీ వెనక రాకూడదు. నీకు అవసరం లేదు. దేవుడే నీకు ప్రతిదీ అవ్వాలి. నీకు సమస్తం ప్రభువు అవ్వాలి. ఆ 3 వదిలిపెట్టి దేవుని దగ్గరికి, దేవుడు చెప్పే ప్రదేశానికి నువ్వు వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ రాత్రి నీకు కూడా ప్రభు చెప్పే మాట అదే. నువ్వు ఆశీర్వదించబడాలా? ఈ 3 విషయాలు నమ్మకంగా పాటించు. ప్రతి విషయంలో ప్రభు నీకు జయాన్ని అనుగ్రహించునుగాక. దైవిక సంబంధమైన కృపతో ప్రభు నింపి దేవుని అభిషేకం ప్రభు నీ పైన కుమ్మరించునుగాక. మరి ముఖ్యంగా అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాన్ని చవిచూటుకు కృప చూపిన దేవుడు మన జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని నిశ్చయముగా నిండారులుగా ప్రసాదించునుగాక. ఆమేన్.